నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పొటాటో ఎగ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక 2 ఆలుగడ్డలు, 2 ఉల్లిగడ్డలు, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. అలాగే ఒక 2 కోడిగుడ్లను కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని వీలైనంత సన్నగా తరుముకోవాలండి. ఇలా తరుముకున్న ఈ పొటాటో ఆనియన్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చాలా సన్నగా కొత్తిమీరని కూడా మనం కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. మనకి ఏమైనా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే ఇలా మిక్స్ చేసినప్పుడు స్ప్రెడ్ అవుతాయి అన్నమాట, విచ్చుకుపోతాయి. సో ఇందులోకి ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని, కొద్దిగా మిరియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని కూడా మనం కొట్టిపోసుకుందాం. ఇప్పుడు ఇందులో లోపల ఉండే ఎల్లో ఎగ్ నీళ్ళని సపరేట్ చేసుకొని మిగతా వైట్ని మాత్రమే మనం ఈ మిశ్రమంలో వేసుకోవాలండి. ఇలా ఎల్లోని సపరేట్ చేసుకొని మనం వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా వేరొక ఎగ్ని కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. దీనికి కొంచెమే ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ ముందుగా కలిపెట్టుకునే మిశ్రమాన్ని మనం ఈ ప్యాన్లో స్ప్రెడ్ చేసుకోవాలి. దోశలాగా వేసుకోవాలండి. బట్ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం సైజులో వేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో కొంచెం స్పేస్ వదిలిపెట్టుకోవాలండి. చూసారు కదండి, ఇలా డిఫరెంట్గా కనుక చేసి పెట్టారంటే పిల్లలు నిజంగా ఇష్టపడతారండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒక్కసారి ఇలా వెరైటీగా ట్రై చేయండి. నిజంగా వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ స్పేస్లో మనం ముందుగా సపరేట్ చేసుకున్న ఈ ఎగ్లోని నీళ్ళని ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, ఒకవైపు నాకు అయిపోయింది. ఇప్పుడు వేరొక వైపు టర్న్ చేసుకున్నాను. సో నాకు ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది పొటాటో ఎగ్ ఆమ్లెట్. సో దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్, పెద్దగా టైం కూడా ఏం పట్టదు. పిల్లలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని తినడానికి ఇష్టపడతారు అనమాట. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు ఇంకొంచెం కొంచెం కలర్ఫుల్గా కావాలి అనుకుంటే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. ఎంతో సింపుల్ ప్రాసెస్, ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.